సుజి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటక్క ఎప్పుడు చూసినా మీ షో స్టైలింగ్ వీడియోస్ అంటావు, అలాగే నా ఆర్ట్స్లో అంత మంచి కంటెంట్ చేస్తున్నావు కదా, ఆ వ్లాగ్ ఎందుకు తీయలేదు ఇప్పటి వరకు అని అందరు అడుగుతున్నారు. సో అందుకోసమే మీ ముందుకి కొత్త వీడియోతో వచ్చేసాను. నేను అలకనంద ఆర్ట్స్కి ఇప్పుడు వరకు వెయ్యని పెయింటింగ్ ఒకటి ఈ వీడియో చూపించబోతున్నాను. ఎప్పుడు వేసేది చూపిస్తే ఏం మజా ఉంటుంది. కొత్తగా ఏదైనా ట్రై చేస్తున్నప్పుడే కదా దాంట్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను ఎలా సోర్సింగ్ చేశాను, ఎక్కడెక్కడ ఏమేమి కొన్నాను, ఎంత కాస్ట్ పడింది ఏంటి అనేవి నేను వీడియోలో చెప్పొచ్చు అని. సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. యూఎస్లో ఉండే పెళ్లి కూతురికి పంపించాల్సిన అడ్డుతెర ఇది విజయవాడలో వాళ్ళు ఫస్ట్ తీసుకుని విజయవాడ నుంచి తర్వాత యూఎస్ వెళ్ళబోతుంది అనమాట. ఈ అడ్డుతెర ఎలా కావాలి ఏంటి అనేది క్లయింట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనకు అన్ని చెప్పేశారు. సో నేనైతే వెంటనే చేసేయాలి. యాక్చువల్గా దివాళీ అయిపోయిన నెక్స్ట్ డేనే 2 days టైం పీరియడ్ పెట్టుకున్నాను. నేను అడ్డుతెర ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది సుమారుగా నాకు అంత ఐడియా లేదు. సో ఒక 2 days లెక్కేసుకున్నాను. కానీ దివాళీ రోజు కూడా నేను వర్క్ చేయాలి అని ముందు అనుకున్న దాన్ని అస్సలు చేయాలనిపించలేదు. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేశాను. తీరిగ్గా కూర్చుని ఒక్క రోజులో కంప్లీట్ చేద్దాము అడ్డుతెర అనుకున్నాను. అది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేద్దాము, అడ్డుతెర కంప్లీట్ అయిపోతుందిలే అని అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు టైం వచ్చేసి 3:30కి నేను అడ్డుతెర స్టార్ట్ చేస్తున్నాను, ఈవినింగ్ 3:30. సో ఈ అడ్డుతెర ఇప్పుడు నేను ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేయబోతున్నానో నాకు తెలీదు, బట్ నేను చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ కాటన్ మిక్స్ అనమాట. కొంచెం క్రీమ్ ఇంకా గోల్డ్ కలర్ షేడ్లో ఉందని చెప్పి తీసుకున్నాను. అండ్ అడ్డుతెర పెయింట్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంకా పెద్ద పెయింటింగ్ సుమారుగా లెక్కలాగా వేస్తే అంత కరెక్ట్గా రాదు. సో అందుకోసమని వాళ్ళకి కావాల్సిన పెయింటింగ్ని మనం ప్రింట్ తీసుకుని ఇక్కడ పెట్టుకుని, ఇది వచ్చేసి కార్బన్ పేపర్ అనమాట. కార్బన్ పేపర్ కింద పెట్టి మనం దాన్ని ట్రేసింగ్ చేసినట్టయితే మనకి ఎలా కావాలో అలా మనము తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ట్రేసింగ్ చేసి మనకు కావాల్సిన డిజైన్ని వేసుకునేది ఫస్ట్ స్టెప్ అనమాట. దీని తర్వాత మనం పెయింటింగ్ అనేది వేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇది ట్రేసింగ్ చేసిద్దాం. తర్వాత వేసుకోవచ్చు పెయింటింగ్ వేసుకుని, అంటే మనకి ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్లో లాగా మనం పెయింటింగ్ తర్వాత వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అవుట్లైన్కి వేసుకుంటాను. కరెక్ట్ ప్రిసైజ్గా రావాలి అంటే మనకి ఇలా ట్రేసింగ్ అనేది కరెక్ట్ అనమాట. ఎవరైనా కూడా షార్ట్ టైంలో మంచి అవుట్పుట్ తీసుకురావాలి అని చెప్పి పెయింటింగ్ వేసే ప్రతి ఒక్కరు కూడా ఇలా జిరాక్స్ తీసుకునే చేస్తారు, ప్రింట్ తీసుకునే చేస్తారు. ఎందుకంటే బోల్డ్ అని ఆర్డర్స్ వస్తున్నప్పుడు షార్ట్ పీరియడ్లోనే కంప్లీట్ చేయాలి కాబట్టి ఇలా తీరిగ్గా కూర్చుని హ్యాండ్తో వేసేంత టైం ఎవరు పెట్టుకోరు. అందుకే ఈ ప్రింట్అవుట్ అనేది తీసుకుంటారు. కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రింట్అవుట్ తీసుకుని చేస్తే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. కార్బన్ పేపర్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి లైట్ కలర్లో వస్తుంది అనమాట. అంటే ఎల్లో కలర్లో వస్తుంది. అంటే రెడ్ కానీ పర్పుల్, బ్లాక్ ఇలాంటి ఏవైనా కూడా ఈ కలర్ ట్రేసింగ్ పేపర్తో బాగా మనకి కావాల్సిన ప్రింట్ అనేది ట్రేస్ అయిపోతుంది. కానీ నేను ఇక్కడ ఏం ఆలోచిస్తున్నానంటే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏమో గోల్డ్ ఇంకా క్రీమ్ కలర్లో ఉంది. ఈ కార్బన్ పేపర్ కూడా మనకి ప్రింట్ అనేది మనం ఎలా ట్రేస్ చేసుకునేది అనేది మనకి క్రీమ్ కలర్లోనే వస్తుంది. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి ఇలాగే లైట్ గ్రీన్ ఉన్న ఫ్యాబ్రిక్ మీద, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ ఇలా హ్యాండ్స్ది వేసినప్పుడు బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ట్రేసింగ్ పేపర్స్ కూడా ఉంటాయి. సో అది ట్రేస్ చేసినప్పుడు ఏంటంటే బ్లూ కలర్ ట్రేసింగ్ అనేది మనకు అవుట్లైన్ పడిపోయింది. నేను ఎప్పుడైతే క్రీమ్ కలర్తో పెయింటింగ్ వేసానో ఏదైతే ట్రేసింగ్ చేశానో బ్లూ ఇంకా బ్లాక్ కలర్ కూడా అలానే కనిపిస్తుంది అనమాట. సో అదంతా వద్దు, ఇది అడ్డుతెర చాలా బాగుండాలి అని బ్లాక్ ఇంకా బ్లూ కలర్ పెట్టుకోకుండా ఈ క్రీమ్ కలరే పెట్టుకుని చేస్తున్నాను. సో ఒకసారి చూద్దాం ట్రేసింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటో. నాకు తెలిసి చాలా లైట్గానే కనిపిస్తుంది, కొంచెం కష్టపడదాం, తప్పులేదు. సో చూసి నేను లెక్క వేసుకుని మళ్ళీ పెయింటింగ్ వేస్తాను. వైట్ కలర్ ట్రేసింగ్ పేపర్ కార్బన్ పేపర్ యూజ్ చేశానని చెప్పాను కదా, ఇంత పైకి
సో సెంటర్లో ఇక్కడ దీనికి ట్రేసింగ్ పేపర్ వచ్చేసి వైట్ కలర్ యూజ్ చేశానని చెప్పాను కదా, అది స్కిన్ కలర్ కాబట్టి మనకి సైడ్స్ అనేవి ప్రాబ్లం రాకుండా వైట్ ట్రేసింగ్ యూజ్ చేశాను. కానీ ఇక్కడ మాత్రం మనం డార్క్ కలర్స్కే వెళ్తాం కదా పేర్లు వేయడం కోసమని, అందుకోసం నేను ఈ బ్లూ కలర్ కార్బన్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. సో దీంతో మనము ఇప్పుడు ట్రేసింగ్ చేసేసినట్టయితే ఎలా ట్రేస్ చేస్తే అలా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ట్రేసింగ్ చేసిన తర్వాత వైట్ కలర్ది ఇలా కనిపిస్తుంది అనమాట. సో స్ట్రైట్గా చూస్తే అసలు ఏమీ కనిపించదు, సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని పెయింటింగ్ అనేది వేయాలి ఎలాగైనా కూడా, ఎందుకంటే ఇది స్కిన్ కలర్ కాబట్టి మనము డార్క్ కలర్స్ యూజ్ చేయలేం కాబట్టి ఒకవేళ ఇలా వచ్చే ట్రేసింగ్ పేపర్తో వేసినట్టయితే కలర్ అనేది కనిపిస్తుంది అనమాట పెయింటింగ్ వేసాక కూడా. సో నేమ్స్ది చూసారా ఎంత బాగా వచ్చిందో, నేను బ్లూ కలర్ కార్బన్ పేపర్తో తీసుకున్నాను కాబట్టి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినంత డార్క్గా వస్తుంది అనమాట షేడ్. హ్యాండ్స్ ఇంకా నేమ్స్ని కూడా ట్రేసింగ్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్కి పెయింటింగ్ స్టార్ట్ చేశాను. సో ఈ పెయింటింగ్ వచ్చేసి మామూలుగా ఏదైనా డార్క్ కలర్స్ అట్లా వేయాలి అనుకుంటున్నట్టయితే ముందు మనం వైట్ కలర్ వేసి తర్వాత వేరే కలర్స్ వేసుకోవాలి. ఇది డైరెక్ట్గా స్కిన్ కలర్ కాబట్టి కొంచెం డార్క్గా రావాలి అంటే డబుల్ టైమ్స్ వేస్తే సరిపోతుంది, అంటే 2 కోట్స్ వేస్తే సరిపోతుంది. సో ఈ హ్యాండ్స్ అనేది మనం షేడింగ్ వేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది డ్రై అయిపోయేలోపు మనం మళ్ళీ బర్న్ సియనా కలర్ ఉంటుంది, దాంతో మనం షేడింగ్ చేసుకోవాలన్నమాట. సో వచ్చినాక రావాలి అంటే అది మనకు షేడింగే మొత్తం హ్యాండ్స్లో ఉంటుంది. ఎందుకు ఇలా పెట్టాను అని అనుకుంటారేమో, ఇలా పెయింట్ ఇలా తీస్తున్నప్పుడు పొరపాటు నేను దేని మీద పడిందనుకో బిస్కెట్ అవుతుంది, మనం మళ్ళీ ఫ్యాబ్రిక్ కొత్తగా కొనాలి, కొత్తగా తెచ్చుకోవాలి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అందుకని కింద వేస్ట్ క్లాత్ పెట్టాను, ఒకవేళ పడితే దాని మీద పడుతుంది, ఫాస్ట్గా తీసేయచ్చు అని చెప్పి. ఓకే, ఇప్పుడు అబ్బాయిది అమ్మాయిది కూడా సేమ్ స్కిన్ కలర్లో మనము స్కిన్ కలర్ అనేది పెయింట్ చేసేసుకుంటే ఫస్ట్, తర్వాత యాక్సెసరీస్ని పెయింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక హ్యాండ్ అనేది డ్రై అయిపోకుండా ముందే మనం షేడింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్కిన్ కలర్ని తీసుకున్నాను, ఆ తర్వాత బర్న్ సియనా అని కలర్ ఉంటుంది, ఆ కలర్తో మనము అవుటర్ లైన్స్ అనేది తీసుకుని షేడింగ్ చేసుకోవాలి. అంటే ఇది బ్రౌన్ కలర్ అనమాట. సో ఈ బర్న్ సియనా కలర్తో షేడింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇది అబ్బాయి చెయ్యి అండ్ అమ్మాయిది ఇప్పుడే స్టార్ట్ చేశాను. బేసిక్గా స్కిన్ కలర్ పెయింటింగ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేడింగ్ చేస్తున్నాను. అమ్మాయి కూడా హ్యాండ్ షేడింగ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, షేడింగ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా హ్యాండ్ లాగా కనిపిస్తుంది అనమాట పెయింటింగ్. సో దీని తర్వాత మనం మెహందీ పెడతాము. అమ్మాయికి మెహందీ పెట్టిన తర్వాత ఎక్కడ లేని కలర్ వస్తుంది పెయింటింగ్, ఎందుకంటే ఇదంతా కూడా స్కిన్ కలర్ న్యూడ్ కలర్స్ లాగా ఉండి ఒకటేసారి రెడ్ కలర్ అంటే డామినెంట్ కలర్ కదా, చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. దూరం నుంచి చూస్తున్నా కూడా అడ్డుతెరలో ఈ మెహందీ అనేది కనిపిస్తుంది. సో అంటే వాళ్ళు పంపించిన రిఫరెన్స్ పిక్ బట్టి ఇట్లా చేశాను. ఇక్కడ వచ్చేసి అబ్బాయికి కూడా కొంచెం జ్యువెలరీ అనేది సెట్ చేయాలి. అది కాకుండా ఇక్కడ ఏంటంటే మెయిన్గా నెమలి పింఛం అనేది వేయాలన్నమాట. సో ఇప్పుడు అది వేస్తున్నాను. ఇప్పుడే అట్లా పెయింటింగ్ ఆపేసి పపాయ తిందామని వెళ్ళామన్నమాట. 5 minutes బ్రేక్ తీసుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం పెయింటింగ్ అని చెప్పి. సో వెంటనే యాక్సెసరీస్ అనేవి కంప్లీట్ చేసేస్తే ఆ తర్వాత పక్కన అరటి చెట్లు ఇంకా పైన బంతిపూలు ఇలా మాలలాగా వేయమన్నారనమాట, అంటే గార్లాండ్ లాగా. సో యాక్సెసరీస్ పంపించేస్తే ఫాస్ట్గా స్టార్ట్ చేయాలి. లైట్స్ కూడా స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది. మ్యాక్సిమం నైట్ 2-2:30 అట్లా అవుతుందని అనుకుంటున్నాను నేను. అయిపోయేసరికి చూద్దాం. హ్యాండ్స్ పెయింటింగ్ అయిపోయింది అండ్ యాక్సెసరీస్ కూడా పెయింట్ చేసాము. చూసారు కదా, బ్యూటిఫుల్గా వచ్చింది కదా నెమలి పింఛము. ఆ తర్వాత నేమ్స్ కూడా మనము రెడ్ కలర్ అనేది ఇచ్చామన్నమాట. అంటే ఈ గోల్డ్ కలర్లో ఈ రెడ్ కలర్ అనేది బాగా కనిపిస్తుంది దూరం నుంచి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత క్లయింట్ మనకి 2 sides కూడా అరటి చెట్లు రావాలి అని అడిగారు. సో అరటి చెట్లు వేసేసి ఆ తర్వాత పైన బంతిపూల తోరణం కూడా వేయమన్నారు అనమాట. సో ఇప్పుడు వెంటనే అరటి చెట్లు వేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. షేడ్ వేయాలన్నమాట. దాంట్లో
లైట్ గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ కూడా షేడ్ వేయాలి ఒరిజినల్ కలర్ అనేది రావడానికి. అండ్ ఆ తర్వాత అరటి పువ్వు అంటే అరటి గెల్లతో పాటు పువ్వు కూడా వేద్దామని అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఫస్ట్ అరటికాయలు వేయాలి అంటే అరటిపళ్ళు వేయాలి అంటే అది డైరెక్ట్గా ఎల్లో కలర్ అనేది సరిగ్గా రాదు, గ్రే కలర్ లాగా వస్తుంది. అందుకోసమని ఫస్ట్ మనం వైట్ వేసుకుని అది కొంచెం డ్రై అయిన తర్వాత ఎల్లో కలర్ వేసుకోవాలి. అండ్ మనకి అరటికాయలు కూడా వచ్చాయి, రేపు మాకు కోసుకుని తీసేయచ్చు. సో ఇలా ఉందన్నమాట. ఇది మాత్రమే కాకుండా పైన కూడా బంతిపూల మాడల తోరణం లాగా కడతాం కదా, అలాంటి పెయింటింగ్ వేయమని చెప్పారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అలా అవుతుంది. సో ఈ బంతిపూలు ఇదంతా కంప్లీట్ చేసేసరికి నేను లిటరల్లీ ఒక 40 to 1 అవుతుందని అనుకుంటున్నాను. మా మమ్మీ చెల్లి ఇప్పటి వరకు వీడియో తీశారు. వీడియో తర్వాత తీయడానికి ఇంకెవరు ఉండరు, నేనే తీస్తాను. సో ఎండింగ్ ఎంత టైం అయింది ఏంటో కూడా నేను చూపించేస్తాను. రేపు పొద్దున్న సన్ రైజ్ అయిన తర్వాత నేను టెర్రస్ మీదకి వెళ్ళి మొత్తం ఫుల్ వ్యూ మీకు చూపిస్తాను ఎలా ఉందో. అండ్ ఈ కష్టం అంటే ఎన్ని అవర్స్ పట్టిందో అది కూడా చెప్తాను. మీకు కూడా ఇలాంటి అడ్డుతెరలు కావాలన్నా, తంజావూర్ పెయింటింగ్ శారీస్ ఇంకా బ్లౌజెస్ మీదకి కావాలన్నా కూడా అలకనంద ఆర్ట్స్ పేజ్కి డిఎం చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను అలకనంద ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది పెడతాను, కామెంట్ బాక్స్లో కూడా పెడతాను. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇలా ఉంటుందన్నమాట. పెయింటింగ్ స్టార్ట్ చేసిన కొన్ని గంటలు పేషెన్స్గా వేస్తూ ఉండాలి, పేషెన్స్ అనేది ఉండాలి ఆర్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు. అండ్ ఓపిక చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఇప్పుడు గార్లాండ్ కూడా పైనదంతా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత రేపు ఇట్ సైడ్ 4 edgesకి కూడా ఏమైనా లేస్ స్టిచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఫైనల్గా బంతిపూల గార్లాండ్ ఇలా ఉందన్నమాట, బంతిపూల తోరణం అని చెప్పొచ్చు. సో నేను ఇక్కడ మామిడాకుల్ని కూడా వేద్దామనుకుంటున్నాను. మామిడాకులు వేసి చిన్న చిన్న టచ్అప్స్ చేస్తే ఇంకా ఫైనల్గా అడ్డుతెర కంప్లీట్ అయిపోయినట్టు. డ్రై అయిపోతుందని చెప్పి నేను ఫ్యాన్ కూడా వేసుకోను, ఫ్యాన్ వేసుకోకుండా వేస్తాను అనమాట పెయింటింగ్ అంతా కూడా. అండ్ షేడింగ్ అనేది వేయాలి అంటే కొంచెం అనేది డ్రై అవ్వాలి అని చెప్పి అప్పుడు కొంచెం ఫ్యాన్ వేస్తాను తప్ప మీద అంతా కూడా ఫ్యాన్ వేసుకోకుండానే నేను వేస్తాను పెయింటింగ్స్. సో హియర్ వి గో. మామిడాకులు వేసేసాను, బంతిపూలు తోరణం వేసేసాను. అక్కడక్కడ కొంచెం బ్లాక్ అవుట్లైనర్ అనేది చేద్దాము. సో దానివల్ల కొంచెం షాడోస్ లాగా కవర్ అవుతాయి అన్నమాట. కలర్ 3D అవుట్లైనర్తో నేను కొంచెం హైలైట్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి క్లయింట్ పంపించిన రిఫరెన్స్లో ఈ గోల్డ్ కలర్ హైలైటింగ్ అనేది లేదు, బట్ ఊరికే క్లయింట్ కొంచెం ఇంప్రెస్ అవుతారు, చాలా బాగుంటుంది ఈ టచ్ అని చెప్పి. ఇప్పుడు చూస్తే లైక్ ఇది క్రీమిష్ లాగా కనిపిస్తుంది, కానీ రేపు డ్రై అయిపోయిన తర్వాత ఇది గోల్డ్ షైన్ అనేది ఇస్తుంది అనమాట. రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. సో జ్యువెలరీకి అక్కడక్కడ ఈ గోల్డ్ షైన్ అనేది కొంచెం టచ్అప్ లాగా ఇస్తున్నాను. అంతా ఇలా ఎంతసేపు వర్క్ చేయమన్నా నేను వర్క్ చేస్తాను. కాలేజ్లో చదువుకునేటప్పుడు కానీ స్కూల్లో చదువుకున్నప్పుడు కానీ నాకు నైట్ అవుట్స్ చేయడం చాలా అలవాటు. అంతేగాని మళ్ళీ పొద్దున్నే లేచి చేయమంటే నా వల్ల అస్సలు అవ్వదు. నైట్ ఎంతసేపు అయినా ఉంటాను పడుకోకుండా, బట్ మార్నింగ్ లేయడం అనేది చాలా కష్టం. అంటే 8:30 అట్లా అవ్వాల్సిందే, లేకపోతే అస్సలు ముందు లేసే సమస్య లేదు. చాలా డిఎమ్స్ వస్తున్నాయి అలకనంద ఆర్ట్స్ పేజ్కి. తంజావూర్ పెయింటింగ్ క్లాసెస్ చెప్పొచ్చు కదా, మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. టచ్ వుడ్ అసలు చెప్పాలంటే నాకు ప్రతిరోజు ఒక్క పెయింటింగ్ కానీ వేస్తే తప్ప నాకు ఆర్డర్స్ కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. ఆర్డర్స్ అనేవి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయాయో నేను తప్పకుండా ఆన్లైన్ వర్క్షాప్ అనేది ఒకటి కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరు అడుగుతున్నట్టుగా డైలీ కొన్ని వందల మెసేజెస్ వస్తాయి, మాకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పొచ్చు కదా, మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. సో కరెంట్లీ లైన్ అప్ అయిన ఆర్డర్స్
కంప్లీట్ అయిపోతే మనం క్లాసెస్ తీసుకుందాం. సడన్గా అనిపించింది, నేమ్స్ మనం రెడ్ కలర్లో ఇచ్చాం కదా, మనం బ్లూ కలర్ కార్బన్ కాపీ పెట్టాం కదా, అది కొంచెం బ్లూ కలర్ బార్డర్ లాగా కూడా అనిపిస్తుంది. అలానే ఉంచేద్దాం అనుకున్నాం, కానీ ఇలా గోల్డ్ హైలైట్తో మనము ఇలా గోల్డ్ 3D ఆర్ట్తో మనం హైలైట్ చేస్తే పొద్దున్న చూసేసరికి గోల్డ్ కలర్ బార్డర్ లాగా కనిపిస్తుంది. సో ఇలా చేద్దాము, అంటే క్లయింట్ పంపించిన రిఫరెన్స్లో అయితే ఇలా లేదు. సో ఇలా చేద్దామని అనుకున్నాను. మీ అందరికీ కూడా చూపిద్దాం అనుకున్నాను. నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ స్టార్ట్ చేసి ఒక 1.5 month అలా అవుతుంది. అప్పటి నుంచి నేను ఈ టీషర్ట్ని లైక్ క్లాత్ తెచ్చుకోవడానికి వాడుకుంటున్నాను, అంటే తుడవడానికి బ్రషెస్ తెచ్చుకోవడానికి వాడుతున్నాను. అండ్ నౌ ఇది ఇలా తయారైందనమాట. టచ్ వుడ్, నేను అన్ని ఫ్యాబ్రిక్స్ మీద వర్క్ చేశాను, అంత కష్టపడ్డాను. అందరూ అడుగుతుంటారు, ఇన్ని అవర్స్ ఎలా వర్క్ చేస్తారు, మీకు అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి. డోంట్ నో, నాకు ఆర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఇది మాత్రమే కాదు, నేను మెహందీ వేస్తాను అండ్ ముగ్గులు కూడా వేస్తాను. సో దానివల్లనే నాకు ఈ కోన్ కానీ ఇలా వేయడం కూడా చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఆర్ట్ విషయానికి వచ్చేసినట్టయితే ఇంతకుముందు ఒక చిన్నప్పుడు అయితే నాకు అలా లేదు. కాలేజ్లో ఉన్నప్పుడు అలా ఆర్ట్స్ వేయడం స్టార్ట్ చేశాను హాలిడేస్ ఉన్నప్పుడు. సో ఇంతకుముందు అయితే పెన్సిల్ ఆర్ట్స్ అవన్నీ వేసేదాన్ని. ఇప్పుడు రీసెంట్గా మా పిన్ని బ్లౌజ్ మీద ఫస్ట్ వర్క్ చేశాను, అమ్మవారి గాడెస్ పెయింటింగ్. సో తంజావూర్ పెయింటింగ్, అదే పెద్ద పెయింటింగ్ అనమాట. ఫస్ట్ పెద్దది వేయడం వల్ల నాకు తర్వాత అన్నీ కూడా ఈజీ అయిపోయింది. సో అలా అనమాట, మనకి ప్యాషన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనం ఎంత కష్టమైనా కూడా చాలా ఇష్టంగా చేసుకుంటాము. సో ఇన్ని అవర్స్ అయినా కూడా నాకు ఇది కష్టం అనిపించట్లేదు అనమాట. అండ్ దీనికి క్రిటిక్ చేసేవాళ్ళు, అంటే దీని గురించి కొంచెం ఏం చేస్తుంది, ఇందులో ఏముంది అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ పట్టించుకోకుండా మీకు నచ్చిన పని మీరు చేయండి.